Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే సమ్మర్ వచ్చేస్తుంది. ఇప్పుడు హెల్త్ కేర్ టిప్స్ చాలానే యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. మరి మన వంటింట్లో చిన్న చిన్న చిట్కాలతో మన హెల్త్ని సెట్ చేసుకోవచ్చు అంటే అంతకన్నా హ్యాపీనెస్ ఏముంటుంది. ఈరోజు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. చాలా హెల్త్ టిప్స్ ఆయన అడిగి చాలా రెసిపీస్ కూడా ఈరోజు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈరోజు మా ప్రేక్షకుల కోసం, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది ఎంత చెప్పినా బిర్యానీస్ అన్నీ తింటూ ఉంటారు కాబట్టి అండ్ ఇండైజెస్ట్ అవ్వడం, అజీర్తి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఏమైనా ఈరోజు మా కోసం చిట్కా చెప్తారా? తప్పకుండా. మోషన్ ఫ్రీ అయ్యేందుకు చెప్తాను చూడండి. ఓకే. ఈ రోజుల్లో ఏంటంటే సమ్మర్లో మోషన్ సరిగా కాకపోవడం అనేటువంటి సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుందమ్మా. జనరల్గా మోషన్ ఫ్రీ కాకపోవడం అనేటువంటి సమస్య సంవత్సరం అంతా ఉన్నప్పటికీ సమ్మర్లో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కామన్ ప్రాబ్లమ్ అమ్మా. మెజారిటీ ఆఫ్ ది పీపుల్లో ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. సో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఎలాంటి సింపుల్ రెమెడీ మనం ఫాలో అవుతే ఆ సమస్య నుంచి బయటపడవచ్చో చెప్తాను చూడండి అమ్మా. దీనికి ఏంటంటే కేవలం పదార్థాలు చాలా తక్కువ, కానీ ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయమ్మా. సో పదార్థాలు మీకు పరిచయం చేస్తూ ఏ పదార్థము ఎంతెంత ప్రమాణంలో వాడుకోవాలో కూడా మీకు తెలియజేస్తానమ్మా. మొట్టమొదటి పదార్థం వాము. వాము దీన్నే అజవాయిన్, ఓమము అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారమ్మా. సో ఇంచుమించు సర్వసాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటుందమ్మా. లేదంటే మనకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, పచారీ కొట్టులో కూడా దొరుకుతుందమ్మా. వాము, అజవాయిన్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ వామును ఏం చేస్తారంటమ్మా, తెచ్చుకొని శుభ్రం చేసేసి బాగా కాస్త గోరువెచ్చగా వేడి చేసేసి లేకపోతే వేయించేసేసి ఈ విధంగా మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవాలమ్మా. ఈ పౌడర్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. 100 గ్రామ్స్ అమ్మా. అంటే అందరికీ అర్థమయ్యేందుకు కొద్ది ప్రమాణంలో నేను ఇక్కడ తయారు చేసి చూపిస్తున్నాను. ప్రేక్షకులు మాత్రం 100 గ్రామ్స్ తీసుకోవాలి ఏమా. 100 గ్రామ్స్ ఈ విధంగా వాము పొడి ఇక్కడ కొద్దిగా నేను కలుపుతున్నాను. తర్వాత రెండవది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అమ్మా. బ్లాక్ సాల్ట్, ఉప్పు అంటే మనకు రాక్ సాల్ట్ అంటే కామన్గా తెలుసమ్మా. అట్లే సీ సాల్ట్ తెలుసు అమ్మా, ఇవన్నీ తెలుసు. ఈ బ్లాక్ సాల్ట్ అని చెప్పేసి మరొక రకం ఉంటుందమ్మా. నల్ల ఉప్పు అంటారమ్మా. ఈ నల్ల ఉప్పు కూడా మనకు ఈ పచారీ కొట్లలో, తర్వాత ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్లో గడ్డల రూపంలో బ్లాక్గా స్ఫటికాలుగా దొరుకుతుందమ్మా. తర్వాత ఈ విధంగా పౌడర్ కూడా దొరుకుతుంది. మనం మిక్సీలో వేసేస్తే ఈజీగా పౌడర్ అయిపోతుంది. ఈ యొక్క పౌడర్ను వచ్చేసి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. అంటే వాము పౌడరు మనం 100 గ్రామ్స్ తీసుకుంటే అందులో హాఫ్ మాత్రమే బ్లాక్ సాల్ట్ తీసుకోవాలమ్మా. అది రేషియో అమ్మా. మీరు ఎంత తీసుకున్నప్పటికీ వాములో సగభాగం మాత్రమే ఈ యొక్క బ్లాక్ సాల్ట్ తీసుకోవాలన్నమాట. ఈ రెండు పదార్థాలు కూడా దివ్యమైనటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు కావాల్సినటువంటి వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఇందులో ఉన్నాయమ్మా. కేవలం ఇది మోషన్ ఫ్రీగా అయ్యేందుకే కాకుండా బాడీలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో ఆ చెడు కొలెస్ట్రాల్ తగ్గించేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కూడా ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాలు ఉన్నాయమ్మా. సో ఈ విధంగా పౌడర్ తయారు చేసుకొని మనం రెడీగా పెట్టుకుంటామమ్మా. ఇది ప్రాసెస్. ఇది నాణ్యానికి ఒకవైపు అమ్మా. సో ఈ యొక్క కేవలం 2 ఇంగ్రీడియంట్స్ అమ్మా. వాము పొడి, నల్ల ఉప్పు. సో ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని రోజు వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారంటే అమ్మా, ఒక 100 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలమ్మా. ఆల్రెడీ మనం నీళ్లు వేడి చేసి పెట్టామమ్మా, గోరువెచ్చగా ఉంటాయి ఇవి. సో ఈ గోరువెచ్చని నీళ్ళు ఈ విధంగా 100 ml తీసుకోవాలి తల్లి. అర్థమవుతుంది కదమ్మా. ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఏదైతే ఉందో ఇది కేవలము 2.5 గ్రామ్స్, అంటే 1/2 టీ స్పూన్ అమ్మా. యాక్చువల్గా ఇది స్పూన్ పెద్దగా ఉందమ్మా, కాబట్టి అంటే ప్రేక్షకులు అర్థమయ్యేందుకు నేను చెప్తున్నాను. చిన్న టీ స్పూన్లో 1/2 టీ స్పూన్ అమ్మా. సో 2.5 గ్రామ్స్ ఉంటుందన్నమాట. 2.5 గ్రామ్స్ పౌడరు ఈ యొక్క 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో వేసేయాలి అమ్మా. అలాగే అరబద్ద నిమ్మ రసం కూడా ఇందులో వేసేయాలమ్మా. ఇది నిమ్మకాయ పెద్దగా ఉందమ్మా, ఇంత కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ ఒక 10 డ్రాప్స్, చిన్న నిమ్మకాయ అయితే హాఫ్ అమ్మా కట్ చేసేసి ఆ చిన్న నిమ్మకాయ రసం ఒక స్పూన్ వేసుకోవచ్చు అమ్మా. ఇలాగా అయిపోతుంది ఏమా, ఒక స్పూన్ నిమ్మకాయ రసం. సో ఇప్పుడు 100 ml వాటర్ తీసుకున్నాము. 100 ml వాటర్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం, అంటే వాము చూర్ణము, అదేవిధంగా నల్ల ఉప్పు చూర్ణం కలిపి తయారు చేసుకున్నాం కదమ్మా, అది 2.5 గ్రామ్స్ వేసాము. దీంతోపాటు మనం చివరగా
అరబద్ద నిమ్మరసం అంటే ఇంచుమించు 5 ml నిమ్మరసం కలిపేసేస్తే బ్రహ్మాండంగా మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మెడిసిన్ రెడీ అయిపోయిందమ్మా. ఓకే, బ్రహ్మాండంగా పనిచేస్తుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని రాత్రి పడుకునేటప్పుడు సేవించాలమ్మా. నైట్ టైమే ఈ విధంగా మనం తయారు చేసుకుని పౌడర్ అయితే ఆల్రెడీ తయారు చేసి పెట్టుకోవాలి. వాడేటప్పుడు మాత్రం నీళ్ళల్లో, గోరువెచ్చని నీళ్ళల్లో ఈ పౌడర్ నిమ్మకాయ రసం వేసి తాగాలమ్మా. ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగితే అంతేమ్మా. 1 hour, హాఫ్ అన్ అవర్ ముందు తాగితే సరిపోతుంది. అంతేమ్మా, హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ పడుకునేటప్పుడు కానీ తీసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ కాబట్టి పాటించడం కూడా చాలా ఈజీ అమ్మా, చాలా ఈజీ అమ్మా. ఓకే, సో చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే దొరుకుతాయి. బ్లాక్ సాల్ట్ అంటే మనం ఆల్రెడీ కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వాడతాం కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకొని బ్లాక్ సాల్ట్ తెచ్చుకోవచ్చు. అలాగే నిమ్మకాయలు కూడా మనం ఆబ్వియస్లీ సమ్మర్లో మన ఫ్రిడ్జ్లో బోల్డ్ అని ఉంటాయి కాబట్టి ఒక చిన్న చిట్కా వామును తెచ్చి పెట్టుకుంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో మిక్స్ చేసుకోవడమే కాబట్టి దీనికోసం బాగా టైం తీసుకోవడం, ఐరన్ అదంతా అవసరం లేదు కాబట్టి ఈజీగా కూడా పాటించవచ్చు. ఇంకేమైనా చిట్కాలు ఉన్నాయండి? చాలా ఉన్నాయమ్మా. దీని గురించి మరిన్ని కూడా చెప్తానమ్మా. ఓకే, ఔషధం మనం ఒకటైనప్పటికీ దీని గుణం ఏంటంటే విపరీతమైన జీర్ణశక్తిని కలుగజేస్తుందమ్మా. కేవలం మోషన్ ఫ్రీగా అయింది కాకుండా వామునే సంస్కృతంలో మన మహర్షులు యవాని అనేటువంటి పేరుతో పిలిచారమ్మా. యవాని అంటే వాము. అంటే ఒక్క వాము గింజ 100 అన్నం మెతుకులను జీర్ణం చేస్తుందంటమ్మా. ఏకయవాని శతమన్న పాచనం అని చెప్పేసి చెప్తారనమాట. అంటే ఒక్కటే ఒక వాము గింజకి 100 అన్నం మెతుకులను జీర్ణం చేసే శక్తి ఉందంటే మనం ఎంత ఆహారం తీసుకుంటున్నామమ్మా. మనం తీసుకునేటువంటి ఆహారం అంతా చిటికల క్షణంలో జీర్ణం చేసేటువంటి గొప్ప ఔషధ గుణాలు వాములో ఉన్నాయమ్మా. అదేవిధంగా నేను ఇంతకుముందే చెప్పినట్లు ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా, అంటే చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగేందుకు వాము సహకరిస్తుందమ్మా. సో దీనికి తోడంటే ఆహారం జీర్ణమయ్యేందుకు బాగా సహకరిస్తుంది, తర్వాత ఆకలేందుకు బాగా సహకరిస్తుంది. దీంతో పాటు కొంతమందికి ఏంటంటే ఈ మోషన్ ఫ్రీగా కాకపోవడం వల్ల, జీర్ణశక్తి సరిగ్గా లేకపోవడం వల్ల బాడీ పెయిన్స్ ఉంటాయమ్మా. అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, భుజం నొప్పి, తలనొప్పులు, ఇలా రకరకాల నొప్పులు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమ్మా. అలాంటి వాళ్ళలో మనం ఏ పరీక్షలు చేయించుకున్నప్పటికీ పరీక్షలన్నీ నార్మల్గానే ఉంటాయి, కానీ పెయిన్స్ సఫర్ అవుతుంటారు అనమాట. నేను చెప్పినటువంటి పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మా. మనం ఔషధం ఒకటైనప్పటికీ ఆయుర్వేదం యొక్క సహజ సిద్ధమైనటువంటి ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఒక పర్పస్కి వాడితే అనేక రకాలుగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. రోజు రాత్రిపూట ఈ విధంగా వాడుకుంటే సరిపోతుందమ్మా. కానీ సమస్య ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, అంటే మలబద్ధక సమస్య మరీ ఎక్కువగా ఉంటే కానీ ఒక 5 రోజులు కానీ ఒక వారం పాటు కానీ ఇదే పద్ధతిలో 2 times వాడుకోవాలమ్మా. మార్నింగ్ నైట్, మార్నింగ్ ఆఫ్టర్ టిఫిన్, నైట్ బిఫోర్ బెడ్ టైం. సో ఒక వారం 5 రోజులు కానీ ఒక వారం రోజుల పాటు కానీ ఆ విధంగా వాడేసేసి తర్వాత రోజు నైట్ వాడితే సరిపోతుందమ్మా. సో మరి ఒకటి కూడా మా చెప్తుంటే చాలా గుర్తు వస్తుంటాయమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ నిమ్మరసం కలిపాం కదమ్మా, నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువ ఉంటుందమ్మా. ఇంకోటి ఇందులో ఉన్నటువంటి డయాస్మిన్, తర్వాత హెస్పెరిడిన్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కొవ్వును అబ్జర్వ్ కాకుండా, ప్రేవులను పీల్చుకోకుండా నిమ్మరసంలో ఉన్నటువంటి ఈ డయాస్మిన్, హెస్పెరిడిన్ అనేటువంటి పదార్థాలు కూడా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు తీసుకున్నటువంటి ఆహారం తీసుకున్నప్పటికీ అది ఫ్యాట్ కింద మారకుండా, అంటే ప్రేవులు జీర్ణం కాకుండా ప్రేవులు బయటికి విసర్జించేందుకు, అదేవిధంగా ఆ ప్రేవులు త్వరగా జీర్ణం కాకుండా, అంటే ఈ కొవ్వు పదార్థాలను జీర్ణం కాకుండా ఇది కంట్రోల్ చేస్తుందమ్మా. సో విసర్జన క్రియకి ఉపయోగపడుతుంది తప్ప చెడు కొవ్వులు కానీ, కొవ్వులు ఎక్కువ శాతం మన దేహంలో అక్యుములేట్ కాకుండా కూడా ఈ నిమ్మరసం ఉపయోగపడుతుందమ్మా. ఓకే, సో వాము వల్ల కూడా మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, అలాగే ఫ్యాట్ లాస్కి యూజ్ అవుతుంది. అలాగే నిమ్మకాయలు కూడా ఈ ఎసిడిక్ నేచర్ ఏదైతే ఉందో దానివల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే వస్తుంది. సో అదండి, చిన్న చిన్న చిట్కాలతో ఈజీగా మన హెల్త్ని అయితే సెట్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒక వాము డ్రై రోస్ట్ చేసుకోవడం, దాన్ని పౌడర్ చేసి పెట్టుకోవడం, అలాగే బ్లాక్ సాల్ట్, ఇంకొంచెం లెమన్, ఇంకొంచెం వాటర్. ఇందులో ఏమైనా కష్టం ఉందా? ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే సమ్మర్ గడిచిపోతుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి.